నమస్తే మిత్రులారా, నేను మిస్టర్ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వివాహం చేసుకున్నంత మాత్రాన భార్యకు భర్త యొక్క ఆస్తుల మీద హక్కులు వచ్చేస్తాయా? ఈ భయం చాలా మంది భర్తలకు ఉంది. భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోతే భార్య విడాకుల కేసు ఫైల్ చేసినా, లేదా భార్య భర్త మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసినా భర్త యొక్క భయం ఏంటి అంటే, తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మరొకరికి బదలాయింపు చేసేలా, తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు భార్య తీసుకెళ్లిపోతుందా అనే భయం చాలా మందికి ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి హిందూ వారసత్వపు చట్టం 1956, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపుల చట్టం, అలాగే ఆయా సివిల్ చట్టాల ప్రకారంగా రక్త సంబంధం ద్వారా మాత్రమే హక్కుల బదలాయింపు జరుగుతుంది. వైవాహిక సంబంధం ద్వారా హక్కుల బదలాయింపు అనేది జరగదు, బాధ్యతలు మాత్రమే సంక్రమిస్తాయి. వైవాహిక సంబంధం ద్వారా ఆస్తులు ఎప్పుడు మార్పిడి చేయబడతాయి అంటే, భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తి భర్త మరణించిన సందర్భంలో భర్త యొక్క మొదటి లీగల్ ఎయిర్ భార్య అవుతుంది కాబట్టి ఆమె పేరు మీదకి ముటేషన్ అవుతుంది, కానీ పరిపూర్ణమైనటువంటి హక్కులు ఆమెకు సంక్రమించినట్లు కాదు. భర్త తన కష్టార్జితంతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి తన వద్ద ఉన్నా, తన పేరు మీద ఉన్నా, భార్యకు భర్తకు మధ్య వివాదం ఏర్పడి భార్య విడాకుల కేసు ఫైల్ చేసిన సందర్భంలో భార్య భర్త నుంచి భరణం కోరే హక్కుని కలిగి ఉంటుంది, కానీ భర్త యొక్క ఆస్తిలో నాకు వాటా కావాలి, భర్త ఆస్తి మీద నాకు హక్కులు కావాలి అని కోరే హక్కు ఉండదు. అదే భర్త యొక్క ఆస్తిలో ఏ సందర్భంలో వాటా కోరే హక్కు ఉంటుంది అంటే, భర్తకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఉంటే ఆ దంపతులకు పిల్లలు జన్మించిన సందర్భాలలో భర్త వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, అతనికి సంతానం ఉన్నది, మైనర్గా ఉన్నటువంటి పిల్లల తరపున తల్లి తన పిల్లలకు రావాల్సినటువంటి వాటా భర్త వద్ద ఉన్నది, అది వారసత్వపు ఆస్తి, భర్త అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, దానిని అబ్స్ట్రక్షన్ చేయాలి, స్టే చేయాలని సందర్భంలో మాత్రమే కేసు వేయగలుగుతుంది. అంతేకాని వివాహము చేసుకున్న ప్రతి భార్యకు భర్త యొక్క ఆస్తుల మీద హక్కులు సంక్రమించబడదు. ఆమె తనకు భార్యకు మధ్య పొంతన లేకపోతే విడాకుల కేసు, లేకపోతే భరణం కేసు ఫైల్ చేసుకోవాలి. నిజంగా ఆమెకు గృహహింస జరిగి ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయాలి. అంతేకాని హక్కులు అనేవి సంక్రమించవు, ఆస్తుల మీద హక్కులు అనేవి సంక్రమించవు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం ఈ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.